హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్పీ అకాడమీ. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ మల్టిప్లికేషన్ ట్రిక్స్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ మనం 2 into 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ చెప్పుకుందాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ముందుగా ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 26 into 43. దీన్ని మనం నార్మల్ మెథడ్లో చేయాలంటే ఎలా చేస్తాము, 26 into 43 అని రాసుకొని ముందుగా 3తో మల్టిప్లై చేస్తాము. 3 6 जा 18, 3 2 जा 6 plus 1 7. ఇప్పుడు 4 6 जा 24, 2 క్యారీ అవుతుంది. 4 2 जा 8 plus 2 10. ఇప్పుడు యాడ్ చేస్తాము. 8 7 plus 4 11, ఇక్కడ 11. సో 1118 అనేది వస్తుంది. ఇలా చేయాలంటే మనము స్టెప్స్ అనేది ఎక్కువగా వేసుకోవాలి, టైం కూడా ఎక్కువ వేస్ట్ అవుతుంది. కానీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎంత టైం సేవ్ చేసుకుంటే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ చేయగలుగుతాము. సో కాబట్టి స్పీడ్గా మనం మల్టిప్లికేషన్ చేయాలి. అది ఎలాగంటే ఇప్పుడు మనం స్పీడ్ మ్యాథ్స్లో ఎలా చేయాలని చూద్దాం. 26 into 43, 26 into 43 దీన్ని స్పీడ్గా చేయాలంటే ముందుగా మనము ఇక్కడ యూనిట్ ప్లేస్లో 6 ఉంది, ఇక్కడ యూనిట్ ప్లేస్లో 3 ఉంది. సో మనము యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ స్టెప్లో యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేద్దాం. 6 3 जा 18, 18 అంటే 8 వస్తుంది, 1 క్యారీ అవుతుంది. తర్వాత సెకండ్ స్టెప్స్ మనకు ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ డిజిట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ఎండ్ డిజిట్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ డిజిట్స్ 6 4 जा 24 ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ఎండ్ డిజిట్స్ 2 3 जा 6. సో 24 ప్లస్ 6 ఏమవుతుంది, 30. 30 ప్లస్ 1 31. సో 3 క్యారీ అవుతుంది, 1 ఇక్కడ రాసుకోవాలి. తర్వాత లాస్ట్ స్టెప్లో మనము ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ ప్లేస్లో ఏముంది, 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 2 4 जा 8, 8 ప్లస్ 3 11. సో ఇది ఆన్సర్. మనకు టాలీ అయింది కదా. సో ఇంకా దీన్ని డైరెక్ట్గా రాసేద్దాము. చూడండి, ఇక్కడ రెండవది తీసుకుందాము. రెండవ దాంట్లో 21 into 38, 21 into 38. సో ఇప్పుడు సింగిల్ స్టెప్లో రాసేద్దాం. ముందుగా యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. సో 1 8 जा 8. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ డిజిట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ఎండ్ డిజిట్స్. సో 1 3 जा 3 ప్లస్ 2 8 जा 16, 16 ప్లస్ 3 19, 19 అంటే 1 క్యారీ అవుతుంది, 9 రాసుకోవాలి. తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. సో 2 3 जा 6, 6 ప్లస్ 1 7, 798 అనేది ఆన్సర్ అవుతుంది. చూసారా సింగిల్ స్టెప్లో ఎలా వచ్చిందో. సో ఇంకా చూద్దాం. ఇప్పుడు థర్డ్ తీసుకుందాం. థర్డ్ది 33 into 47. సో ఇప్పుడు యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే 3 7 जा 21, 2 క్యారీ అవుతుంది, 1 రాసుకోవాలి. ఇప్పుడు 3 4 जा 12 ప్లస్ 3 7 जा 21, 21 ప్లస్ 12 33, 33 ప్లస్ 2 35. సో 3 క్యారీ అవుతుంది, 5 రాసుకోవాలి. ఇప్పుడు 3 4 जा 12 ప్లస్ 3 15. సో 15 51 అనేది ఆన్సర్. ఫోర్త్ చూద్దాం. 54 into 62. సో 4 2 जा 8, 4 6 जा 24 ప్లస్ 5 2 जा 10, 24 ప్లస్ 10 34. 3 క్యారీ అవుతుంది, 4 రాసుకోవాలి. ఇప్పుడు 5 6 जा 30 ప్లస్ 3 33. సో ఇది ఆన్సర్. చూసారా సింగిల్ స్టెప్లో ఎలా వస్తుందో. ఇప్పుడు లాస్ట్ వన్ చూద్దాం. ఫిఫ్త్ది 87 into 63, 87 into 63. 7 3 जा 21, 2 క్యారీ అవుతుంది. 7 6 जा 42 ప్లస్ 8 3 जा 24, 42 ప్లస్ 24 66. సో 66 ప్లస్ 2 68.
6 క్యారీ అవుతుంది. తర్వాత 8 6 జా 48, 48 ప్లస్ 6 54. సో ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఇందాక మనం 2 into 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ చూసాం కదా. ఇప్పుడు 3 into 3 డిజిట్స్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 143 into 432. సో 143 into 432. దీన్ని మనం సింపుల్గా 143 432 అని రాసుకుందాం. మనం ఫస్ట్ స్టెప్లో ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. సో 3 into 2 6. సో 6 ఇక్కడ రాసుకుందాం. తర్వాత సెకండ్ స్టెప్లో 4 into 2 చేయాలి ప్లస్ 3 into 3 చేయాలి. సో 4 into 2 8 ప్లస్ 3 into 3 9. 9 plus 8 17. 17 అంటే 7 రాసుకోవాలి, 1 క్యారీ అవుతుంది. తర్వాత థర్డ్ స్టెప్లో 1 into 2 ప్లస్ 4 into 3 ప్లస్ 4 into 3 మూడింటిని యాడ్ చేయాలి. సో 1 into 2 2, 4 into 3 12, 4 into 3 12. సో 12 plus 12 24 plus 2 26. 26 plus 1 27. సో 2 క్యారీ అవుతుంది, 7 రాసుకోవాలి. తర్వాత ఫోర్త్ స్టెప్లో 1 into 3 ప్లస్ 4 into 4 చేయాలి. 4 into 4 16 ప్లస్ 1 into 3 3. 16 plus 3 19. 19 plus 2 21. సో 2 క్యారీ అవుతుంది, 1 రాసుకోవాలి. తర్వాత లాస్ట్ స్టెప్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. సో 1 into 4 4. 4 plus 2 6. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ చూద్దాం. 268 into 574. సింపుల్గా 268 574 అని ఇట్లా రాసుకుందాం. ఫస్ట్ స్టెప్లో యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. 8 4 జా 32. సో 3 క్యారీ అవుతుంది, 2 రాసుకుందాం. తర్వాత సెకండ్ స్టెప్లో 6 into 4 ప్లస్ 8 into 7. 8 7 జా 56 ప్లస్ 6 into 4 24. 56 ప్లస్ 24 80 అవుతుంది. 80 ప్లస్ 3 83. సో 8 క్యారీ అవుతుంది, 3 రాసుకుందాం. తర్వాత థర్డ్ స్టెప్లో 2 into 4 8 into 5 ప్లస్ 6 into 7. సో 2 into 4 8, 8 into 5 40, 6 into 7 42. సో 8 plus 40 48 plus 42. 48 plus 42 90. 90 plus 8 98. సో 9 క్యారీ అవుతుంది, 8 రాసుకుందాం. తర్వాత ఫోర్త్ స్టెప్లో 2 into 7 ప్లస్ 5 into 6. సో 2 into 7 14, 5 into 6 30. 30 plus 14 44. 44 plus 9 53. 5 క్యారీ అవుతుంది, 3 రాసుకోవాలి. తర్వాత లాస్ట్ స్టెప్లో 2 into 5. 2 into 5 10. 10 plus 5 15. ఇది ఆన్సర్. థర్డ్ చూద్దాం. థర్డ్ది 453 into 628. సో 453 628 ఇలా రాసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో యూనిట్ ప్లస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. 3 8 జా 24. 4 రాసుకుందాం, 2 క్యారీ అవుతుంది. తర్వాత 5 8 జా 3 2 జా 5 8 జా 40, 3 2 జా 6. 40 plus 6 46. 46 plus 2 48. 4 క్యారీ అవుతుంది, 8 రాసుకోవాలి. తర్వాత 4 8 జా 3 6 జా 5 2 జా. సో 4 8 జా 32, 3 6 జా 18, 5 2 జా 10. 32 plus 18 50. 50 plus 10 60. 60 plus 4 64.
సో 6 క్యారీ అవుతుంది, 4 రాసుకోవాలి. తర్వాత ఫోర్త్ స్టెప్లో 4 2 జా 5 6 జా 4 2 జా 8, 5 6 జా 30, 30 + 8 38, 38 + 6 44. సో 4 క్యారీ అవుతుంది. తర్వాత లాస్ట్ స్టెప్లో 4 6 జా 24, 24 + 4 28. ఇది ఆన్సర్. ఇంకా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 2 × 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ చూసాము, 3 × 3 డిజిట్స్ మల్టిప్లికేషన్ చూసాము. ఇప్పుడు 3 × 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ చూస్తాము. ఇక్కడ మనకు 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 428 × 36. 428 × 36. సో మనం ఫస్ట్ స్టెప్లో యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేద్దాము. 8 6 జా 48, 48 అంటే 8 రాసుకుందాము. 4 క్యారీ అవుతుంది. తర్వాత సెకండ్ స్టెప్లో 8 3 జా చేద్దాము, ప్లస్ 2 6 జా చేద్దాం. 8 3 జా 24, ప్లస్ 2 6 జా 12, 24 + 12 36, 36 + 4 40. సో 40 అంటే 4 క్యారీ అవుతుంది, 0 రాసుకోవాలి. తర్వాత థర్డ్ స్టెప్లో 2 3 జా చేయాలి, ప్లస్ 4 6 జా చేయాలి. 2 3 జా 6, 4 6 జా 24, 24 + 6 30, 30 + 4 34. సో 3 క్యారీ అవుతుంది, 4 రాసుకోవాలి. ఇంకా లాస్ట్ స్టెప్లో 4 3 జా 12, 12 + 3 15. సో ఇది ఆన్సర్. సెకండ్ చూద్దాం. సెకండ్ది 576 + 49. సో మనము ముందుగా 6 × 9 యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. సో 6 9 జా 54, 5 క్యారీ అవుతుంది, 4 రాసుకుందాం. తర్వాత సెకండ్ స్టెప్లో 6 × 4 + 7 × 9, 6 × 4 24, ప్లస్ 7 × 9 63, 24 + 63 87, 87 + 5 92, 9 క్యారీ అవుతుంది, 2 రాసుకోవాలి. సో ఇప్పుడు థర్డ్ స్టెప్లో 7 × 4 5 × 9, 7 4 జా 28, 5 9 జా 45. సో 28 + 45 73, 73 + 9 82, 8 క్యారీ అవుతుంది, 2 రాసుకోవాలి. సో ఇప్పుడు లాస్ట్ స్టెప్లో 5 × 4 20, 20 + 8 28. సో ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ చూద్దాం. థర్డ్ది 632 × 84. ముందుగా మనం యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. సో 2 × 4 8, తర్వాత 2 8 జా 3 4 జా 2 8 జా 16, 3 4 జా 12, 12 + 16 28. సో 8 రాసుకోవాలి, 2 క్యారీ అవుతుంది. తర్వాత థర్డ్ స్టెప్లో 3 8 జా 6 4 జా 3 8 జా 24, 6 4 జా 24. సో 24 + 24 48, 48 + 2 50. సో 5 క్యారీ అవుతుంది. తర్వాత లాస్ట్ స్టెప్లో 6 8 జా 48, 48 + 5 53. సో ఇది ఆన్సర్. ఫోర్త్ చూద్దాం. 752 × 35.
సో దీనిలో మనం ముందుగా యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేద్దాం. 2 5 జా 10, 1 క్యారీ అవుతుంది. ఇప్పుడు 2 3 జా ప్లస్ 5 5 జా, 2 3 జా 6, 5 5 జా 25, 25 ప్లస్ 6 31, 31 ప్లస్ 1 32. ఇప్పుడు థర్డ్ స్టెప్లో 5 3 జా ప్లస్ 7 5 జా, 5 3 జా 15, 7 5 జా 35, 35 ప్లస్ 15 50, 50 ప్లస్ 3 53. సో 5 క్యారీ అవుతుంది, 3 ఇక్కడ రాసుకోవాలి. తర్వాత లాస్ట్ స్టెప్లో 7 3 జా 21, 21 ప్లస్ 5 26. సో ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ విధంగా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక చేసినట్లయితే టైం అనేది చాలా సేవ్ అవుతుంది. మనము వీలైనన్ని ఎక్కువగా ఆన్సర్లు చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.